విన్నర్స్ పబ్లికేషన్స్ చైర్మన్‌గా, అలాగే ఆన్‌లైన్ క్లాసెస్ ద్వారా గూడా మీరు ఎంతోమంది యాస్పిరెంట్స్ అభ్యర్థులు ఉన్నారు గదా! అవును. వాళ్ళను మేల్కొల్పుతుంటారు. అంటే ఆ విధంగా మాట్లాడడం వేరు. ఈ విధంగా అంటే ఒక ఉద్యమ రూపకంగా గూడా మీ మాటలు తెలుస్తున్నాయి. అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చారు. దాని ద్వారానే ఈ విధంగా మీరు మాట్లాడగలుగుతున్నారా? లేకపోతే నో అంతకుముందు గూడా అండి. మీ అహా! వైఖరి ఇలానే అస్సలు రాజకీయాలనేది సంబంధం లేదండి. స్టూడెంట్ అంటే కాంపిటీటివ్ యాస్పిరెన్స్ ఈజ్ మై ఎమోషన్. హ్మ్. ఎడ్యుకేషన్ ఈజ్ మై ఎమోషన్. క్లాసెస్ ఆర్ మై ఎమోషన్. అంటే ఈ ఎమోషన్‌కి అంటే ఎమోషన్ అంటే ఏంది? ఎమోషన్ అంటే ఎమోషనల్‌గా మాట్లాడడం అని కాదు ఇక్కడ అర్థం. హ్మ్. అంటే వాళ్ళ బాధలను దగ్గర నుంచి చూసినాను కాబట్టి ఆ మాటలొస్తాయి. ఇప్పుడు వేరే వాళ్ళకెందుకొస్తాయండి? వేరే వాళ్ళకి కాదు. అసలు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటది. గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంటది. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంటది. డీఎస్ ఎగ్జామ్ ఉంటదనేది బయట వాళ్ళకు చాలా చిన్న విషయాలివి. అవును. వీళ్ళు అసలు ఏంది వీళ్ళ వీళ్ళ రోజు జీవితం ఎట్లా ఉంటదనేది నాకు కళ్ళకు గట్టినట్టు నాకు తెలుసు గదా! నేను గూడా అక్కడి నుంచి వచ్చినోడినే గదా! నేనేదో ఆకాశం నుండి ఊడిపడ్డోని గాదు గదా! రాజకీయాలు ఈ మధ్యలో వచ్చినాయండి రాజకీయాలు. హ్మ్. 15, 20 ఏళ్ల నుంచి రాజకీయాలు లేవు గదా! 15, 20 ఏళ్ల నుంచి నేను బేసిక్‌గా నేను టీచర్ గదా! మరి వాళ్ళ బాధలు నాకు తెలుస్తాయి గదా! కాబట్టి అంటే నా వైపు నుంచి కూడా ఆల్మోస్ట్ వాళ్ళకేం జేయాలో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 3,00,000 మందికి ఉచితంగా ఆన్‌లైన్ క్లాసెస్ ఇచ్చిన నేను. వావ్! సూపర్. చాలా గవర్నమెంట్ లైబ్రరీసు ఎవరన్నా స్వచ్ఛందంగా ఇప్పుడు మీలాంటి వాళ్ళు లేకపోతే మీకు తెలిసిన లాంటి వాళ్ళు ఒక ఊర్లోనో, ఒక మండల్లోనో మా పిల్లలు ఇక్కడ చదువుకోవాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి అని చెప్పేసేటువంటి ఆ తపన ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో, మండలాల్లో లైబ్రరీలు పెట్టారు. లైబ్రరీలు పెట్టి నాకు కాల్స్ చేశారు. సార్ ఫలానా మేము మండలం నుంచి మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ ఒక చిన్న లైబ్రరీని పెడుతున్నాం సార్. మీ వైపు నుంచి మాకు కొన్ని పుస్తకాల హెల్ప్ కావాలి అని చెప్పేసి. అసలు అన్‌కండీషనల్‌గా వాళ్ళకేం గావాలో అవి ఫ్రీగా నేను సప్లై చేసినటువంటి నేపథ్యం గతం నుంచి ప్రస్తుతం వరకు ఉన్నది. ప్రభుత్వాలేమైనా సపోర్ట్ చేస్తున్నాయా మీకు? మాకెందుకండి సపోర్ట్ ప్రభుత్వాలు? హ్మ్. ఏం సపోర్ట్ చేస్తారండి వాళ్ళు? చేయరా? అంటే ఏం అవసరం మనకు? ఇప్పుడు పుస్తకాల నాకు రూపంలో. నాకు ఇద్దామని, నాకు చేద్దామని నాకున్నప్పుడు ప్రభుత్వం సపోర్ట్‌తో నాకేం అవసరం అండి? ప్రభుత్వం గనక సపోర్ట్ చేస్తే చాలా వెల్ అండ్ గుడ్. మొత్తం అసలు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగానే సప్లై చేయమనండి ప్రభుత్వాన్ని. ఇంకా చాలా ప్రభుత్వానికి మంచి పేరొస్తది గదా! ఇప్పుడు పిల్లలు గూడా వాళ్ళకు సార్ నేను గూడా ఎంతవరకు ఒక ఒక సమ్ ఎక్స్‌టెంట్ వరకు మాత్రమే నేను హెల్ప్ చేయగలుగుతా. ఇప్పుడు 30,00,000 మందికైతే నేను చేయలేను గదా! నేను గూడా బతకాలి గదా! నాకు కూడా ఫ్యామిలీ ఉంటది గదా! ఆ! నేను గూడా బ్రతకాలి కాబట్టి నాకెంత వరకైతే పాసిబిలిటీ ఉంటదో అంతవరకు మాక్సిమం నేను క్లాసెస్ రూపంలో గానీ, పుస్తకాల రూపంలో గానీ చేసుకుంటూ వస్తున్నా నేను. ప్రభుత్వం మీరన్నట్టు చాలా బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. ప్రభుత్వాలు కూడా ఒకవేళ ముందుకొచ్చి గతం లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉచితంగా టీశాట్ ద్వారా ఆన్‌లైన్ క్లాసెస్ ఇచ్చింది. మన టీవీ గతంలో ఉండే. దాని ద్వారా ఆన్‌లైన్ క్లాసెస్‌ని ఉచితంగా ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం గూడా 2 రకాల ఆలోచనలు చేస్తే మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒకటి మీరొక స్టాండర్డ్ క్లాసెస్‌ను మీరు నిరుద్యోగులకు అందుబాటులోకి తీసుకురండి. స్టాండర్డ్ ఏదో మొక్కుబడిగా క్లాసెస్ ఇస్తున్నామంటే ఇస్తున్నామని గాకుండా, ఎవరైతే మంచిగా చెప్పే ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళతోని మీరు ఫ్రీగా క్లాసెస్ జెప్పించి నిరుద్యోగులకు ఫ్రీగా ఇవ్వండి. ఏమవుతదండి? ఇప్పుడు ఇప్పుడు నిన్న ఏదో చిన్న ఫంక్షన్ లోపల 10,00,00,000 అయిందట. ఒక చిన్న ఫంక్షను. ఓ 10,00,00,000 బడ్జెట్ అలొకేట్ చేసిర్రు గవర్నమెంట్. ఆ 10,00,00,000 నిరుద్యోగులకు చేస్తే వాళ్ళు హ్యాపీ గదా! నువ్వు ఒక చిన్న గంట ప్రోగ్రామ్‌కు 10,00,00,000 అలొకేట్ చేసేటప్పుడు కంప్లీట్ ఒక 30,00,000 మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు 10,00,00,000 అలొకేట్ చేస్తే తప్పేముందండి? ఇంకో 10,00,00,000 పుస్తకాలను వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసేయి. 10,00,00,000 ఆన్‌లైన్ క్లాసెస్ ఫ్రీగా ఇచ్చేయండి. ఓ 10,00,00,000 పెట్టి పుస్తకాలను ఫ్రీ ఇచ్చేయండి. మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు గదా! కేవలము ఎవరో ఇచ్చిన నోటిఫికేషన్‌కు మీరు అపాయింట్‌మెంట్ ఆర్డర్‌లు పెద్ద పెద్ద ఫంక్షన్‌లు పెట్టి, రవీంద్ర భారతి లోపల, ఎల్బీ స్టేడియం లోపల, శిల్పకళా వేదిక లోపల మీరు ప్రోగ్రామ్‌లు పెట్టి అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఎట్లనైతే ఇస్తున్నారో, అదే చిత్తశుద్ధి ఉచితంగా ఆన్‌లైన్ క్లాసులు ఇవ్వండి నిరుద్యోగులకు. ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేయండి నిరుద్యోగులకు. వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారుగా మిమ్మల్ని. కాబట్టి మీ మీ ద్వారా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా గవర్నమెంట్‌కి. హ్మ్. చిన్న తేడాతోటి మీరు ఎమ్మెల్సీ పదవి అంటే పోరాడి ఓడిపోయారనుకోండి. ఎమ్మెల్సీ కాలేకపోయారు మీరు. స్వల్ప తేడాతోటి ఓడిపోయి ఎమ్మెల్సీ కాలేకపోయారు. ఎలా అనిపిచ్చింది ఆ టైంలో? ఐ యామ్ ఎ కామన్ మ్యాన్. హ్మ్. ఓకే. అంటే ఒక కామన్ మ్యాన్ నిజంగానే జెన్యూన్‌గా ఫైట్ చేస్తే ఎలా ఉంటది అనేది ఈ 2 తెలుగు రాష్ట్రాలకు చూపెట్టినటువంటి సంతృప్తి అయితే నాకున్నది. అంటే ఒక రకమైనటువంటి ట్రాన్స్‌ఫర్మేషన్, ఒక చేంజ్. డబ్బులు సింగిల్ పెన్నీ, సింగిల్ రూపీ డిస్ట్రిబ్యూట్ చేయకుండా 63,000 ఓట్లు వచ్చినాయంటే ఎట్లా వస్తాయండి?
అంటే ప్రజలు నన్ను నమ్మిర్రు. ఎందుకు నమ్మిర్రండి? నా మాట తీరు వల్లనో, గతంలో నేను చేసినటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ వల్లనో వాళ్ళు నన్ను నమ్మిర్రు. నమ్మి నాకు అన్ని ఓట్లు ఇచ్చిర్రు. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ గనక డబ్బులు లేకపోతే, డబ్బులు అనేటువంటి ఫ్యాక్టర్ గనక ఎలక్షన్స్లో లేకపోతే నేను ఒక 60-70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచేవాడిని. ఒకవేళ అంటే నేను ఓడిపోయింది జనరల్గా ఒక 4,000, 4,500 మార్జిన్తో పోయింది. నేను గనక గెలుచుంటే కొన్ని వేల మంది యూత్కి, కొన్ని వేల మంది యువతకి ఒక స్పష్టమైనటువంటి సంకేతం వెళ్ళేదండి. వాళ్ళు కూడా పాపం ఆశించారు. డబ్బులు లేకుండా కూడా రాజకీయాల్లో డబ్బులు రాణించొచ్చు. లేకుండా కూడా రాజకీయాలు చేయొచ్చు, రాజకీయాలు చేయడమే కాదు గెలవచ్చు అని చెప్పేసి మనం నిరూపించేవాళ్ళం. బట్ దాన్ని తుంచేసిరండి. దాన్ని డబ్బులతో తుంచేసే ప్రయత్నం అన్ని రకాల రాజకీయ పార్టీలు చేసినాయి. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఒప్పుకుంటారా సార్ డబ్బులే కీలక పాత్ర పోషిస్తాయి అని రాజకీయాలు అన్నిట్లలో ప్రతి అంటే ఒకటి ఇప్పుడు అంటే మానవత్వం అనేది ఉండదంటారా? ఆబ్వియస్లీ మానవత్వం ఉంటుందండి. మానవత్వం లేకపోతే 63,000 ఓట్లు నాకెట్లా వచ్చేది? కానీ ఓడిపోయారు కదా సార్. ఎండ్ ఆఫ్ ది డే అదే చూస్తారు కదా. అఫ్ కోర్స్ ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ నేనేమంటానంటే ఓట్లు 2,50,000 మంది ఓట్లు వేసారు. ఆల్మోస్ట్ సెకండ్ ప్రయారిటీ అందరు వేసారండి పాపం. అందరు సెకండ్ ప్రయారిటీ ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తికి వేసారు. అంటే వాళ్ళు ఏం వేసారంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పాపం నేను నా రిజల్ట్ వచ్చిన రోజు చాలా కొన్ని వేల మంది మా ఆఫీస్ కాల్ చేసి, డైరెక్ట్గా నాకు కూడా కాల్ చేసి ఫోన్లోనే ఏడ్చారండి. అసలు వాళ్ళు ఎవ్వరో నాకు తెలియదు పాపం. తెలియని వాళ్ళు కూడా కొన్ని వేల మంది వాళ్ళ సోషల్ మీడియా లోపల నన్ను ప్రమోట్ చేసిరు పాపం. వాళ్ళకు జీవితాంతం రుణపడి ఉంటానండి. మీ ద్వారా కూడా ఈ సందర్భంలో చెప్తున్నా, నా కోసం పని చేసిన, నేను కలవనటువంటి వ్యక్తులు కూడా వాళ్ళందరికీ కూడా మన వేదిక ద్వారా నేను గుండె లోతుల్లో నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నా. అలాంటి వాళ్ళకు తప్పనిసరిగా భవిష్యత్తు లోపల నా సర్వీసెస్ చట్ట సభల లోపల ఉంటాయి. నా వైపు నుంచి 100% నేను ఏది చేయాలో మీ అందరికీ కూడా అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి మీ ద్వారా నేను చెప్తా ఉన్నా. ఇక్కడ ఒకవేళ అంటే వాళ్ళు డబ్బులు లేకుండా 63,000 మంది వేసారు. ప్లస్ సెకండ్ ప్రయారిటీ నాకు ఆల్మోస్ట్ ఒక 70-80 వేల సెకండ్ ప్రయారిటీ ఓట్లు వచ్చినాయి. అంటే మనకు 4,000 ఓట్లు కనుక వచ్చి మనం సెకండ్ ప్లేస్ కనుక వెళ్ళుంటే మనం 40,000 ఓట్ల మెజార్టీతో గెలిచేవాళ్ళం మనం. ఎందుకంటే సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఉన్నాయి. అంటే అర్థం ఏంటండి, ఫస్ట్ ప్రయారిటీ 63,000, సెకండ్ ప్రయారిటీ 70-80 వేల, అంటే 1,50,000, 1,40,000, 1,50,000 మంది నాకు ఓట్లు వేసినట్టే కదా. నేను ఒక రూపాయి పంచకున్నా అంటే వాళ్ళ ఉంది కదండి, మానవత్వం ఉన్నట్లే కదా. మరి ఆ మానవత్వాన్ని మనము రియల్ పాలిటిక్స్ లోపల మనం దాన్ని రియలైజ్ చేయాలి అంటే నాలాంటి వ్యక్తి గెలిచి చట్టసభల్లో ఉండాలి. గెలిస్తే కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. కొన్ని వేల మంది కాన్ఫిడెంట్గా వాళ్ళు సర్పంచ్లో, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, లేకపోతే కౌన్సిలర్లు, కార్పొరేటర్స్ వాళ్ళు గట్టిగా ఫైట్ చేయగలుగుతారు. అప్పుడు రాజకీయాల్లో మార్పు వస్తుందండి. బట్ ఇట్ విల్ హ్యాపెన్. తప్పనిసరిగా ఏదో ఒక రోజు అది వస్తుంది, మనం అందరం చూస్తాం.